నమస్తే ఫ్రెండ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ గాజువాకలో దారుణం, సైనికుడిని గొంతు కోసి చంపిన దుండగులు. రంపచోడవరంలో ఆసుపత్రి తనిఖీలు, పరిశీలించిన కలెక్టర్ దినేష్ కుమార్. శాంతి ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి, తనపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. భీమిలి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్న గంటా శ్రీనివాస్. విజయసాయిరెడ్డిపై మదన్ మోహన్ సంచలన కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తికి ఇవ్వడానికి విజయసాయిరెడ్డికి 4 కోట్లు ఎక్కడివి? 4 కోట్లు పెట్టి విల్లా కొని పెట్టేంత డబ్బు సాయిరెడ్డికి ఎక్కడిది? ఓ బిల్డర్ నుంచి ₹1 కోటి బ్యాగ్ తెచ్చి సాయిరెడ్డి ఇంట్లో ఎందుకు ఇచ్చాడు? మళ్లీ సాయిరెడ్డి సతీమణి గారు 60 లక్షల బ్యాగ్ ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. మంచిదే, తప్పే ఉందంటారు. ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు పిలిచారు, వచ్చాను. 19 దిగాను. 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్. ప్లీజ్ రిమెంబర్, 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిన. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది. ఈ డేట్కి 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయిరెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ₹1 కోటి బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ విల్లా 2.5 crores కదా, ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన ₹1 కోటి బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది. విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్. ఇది జరిగింది. ₹1 కోటి ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా. నేను ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు ఉంటే ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు అని. సో మొత్తానికి అయితే ₹1 కోటి తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయిరెడ్డి గారిది సార్ది శంషాబాద్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా, చూసుకో. ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను, అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా, 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్డు ఫ్లైట్ కాకుండా బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా. 60 లక్షలు అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది. పెద్ద ఆవిడ, నేను అబద్ధం చెప్పదలుచుకుంటుంది. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి అంత కూతురు ఉంది, మనవడు మనవరాలు ఉన్నారు. నేను చెప్తుంది పచ్చి నిజం. నేనేమంటున్నానంటే మామూలే, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలే లేదు. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చాను. తీసుకొని కార్లో పెట్టుకుని బై రోడ్ హైదరాబాద్ వైజాగ్ వెళ్ళిపోయాను బై రోడ్. సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని, తీయడం ఇచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ హర్. విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో తెచ్చింది ఇచ్చాను, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి, మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో. సో ఈ 1 crore 60 lakhs ఇది బ్లాక్, మిగతా 1 crore తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది. అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లేటర్. ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు. సో 2.5 crores ఏదో సమ్ అడ్జస్ట్ చేశారు. యాక్చువల్లీ అది 4 crores ఏదో అన్నది తను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు. తనతో పాటు తిరిగే, నిన్న ఏదో రామ్ ఏదో అంటుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు. సో ఆ విల్లా కూడా చూశాను. చూసి అటు నుంచి అంటే
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ నపూర్ అజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ల్యాప్టాప్లు అందజేశారు. ప్రతిభావంతులు, వయోవృద్ధులు సహాయ సంస్థ ద్వారా 5 దివ్యాంగులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. డిగ్రీ ఆపై విద్యలో అభ్యసిస్తున్న దివ్యాంగులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇచ్చినట్టు తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఆల్ ఇండియా షిప్ హెచరీస్ అసోసియేషన్ నూతన పాలక మండలి ఇటీవల ఎన్నికైంది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. హెచరీ రంగం అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తానని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు భరోసా ఇచ్చారు. ప్రధానంగా దాని కంట్రిబ్యూషన్స్ చూస్తే సబ్ సెక్టార్స్లో హార్టికల్చర్ ఒకటి, లైఫ్ స్టాక్ ఒకటి. లైఫ్ స్టాక్ అంటే మన డైరీసీ కానీ, హార్టికల్చర్ మన వైపు ఉండదు కానీ ఆలస్యం వైపు ఉంటుంది. హార్టికల్చర్ వాటికంటే ముఖ్యం ఆక్వాకల్చర్. ఎందుకంటే ఆక్వాకల్చర్ యావరేజ్గా చూస్తే ఇంచుమించు 30% గ్రోత్ రేటు ఎకానమీకి వస్తుంది. మన రాష్ట్రంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడంటే ఆక్వాకల్చర్లో ఉంటుంది మొత్తం అన్ని సబ్ సెక్టార్లో కూడా. అంచేత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు టాప్ ప్రయారిటీ ఇచ్చాము. ఎంచేతంటే ఓవరాల్ స్టేట్ గ్రోత్ పెరగాలంటే ఆక్వాకల్చర్ తీసుకోవాలి, హార్టికల్చర్ పెంచుకోవాలి, అదేవిధంగా లైఫ్ స్టాక్ తీసుకోవాలి. అగ్రికల్చర్ మీరు చూస్తున్నారు, అగ్రికల్చర్ అంతా కూడా నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. తుఫాన్లు వస్తే ఒకలా ఉంటుంది, డ్రౌట్ వస్తే ఒకలా ఉంటుంది. ఇవన్నీ వీటిలన్నింటి కూడా అధిగమించేదే ఆక్వాకల్చరు, అదేవిధంగా లైఫ్ స్టాక్, ఇదంతా కూడా హార్టికల్చర్. అంచేత ఇవి 3 కూడా ప్రధానమైనటువంటి సబ్ సెక్టార్స్ అగ్రికల్చర్ సెక్టార్లో. అంచేత 3 కూడా బ్రహ్మాండమైన కంట్రిబ్యూషన్ ఉంటుంది. అంచేత మన రాష్ట్రం కూడా చూస్తే 173 మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అంటే ఆగ్రో ఎకానమీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఎకానమీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ. అంచేత ఎక్కువ పాపులేషన్ 2/3 పాపులేషన్ అంతా కూడా గ్రామాల్లో ఉంటారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను ఇచ్చి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో గాలులు వీడ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు. హరిప్రసాద్కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందన్న ఆయన నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ చైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమన్నారు. కేంద్రంలోకి రావాలని, మంత్రి పదవి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అడిగారని, కానీ రాష్ట్రంలోనే ఉంటానని చెప్పానన్నారు. అడగాల్సిన టైంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతామని, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను అడుగుతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏమి లేవు, డబ్బులు లేవు, గుర్తింపు లేదు, తిట్లు, శాపనార్థాలతో పైన మనం చేశాం కదా.
అందుకని దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరిని తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు. ఉన్నాయి చాలా తక్కువ. కొంతమందికి పార్టీ పదోన్నతి ఉంటుంది. కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్నీ నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నాకు అవకాశం ఇవ్వండి. కొంచెం తప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి, నాగబాబు గారి దృష్టికి తీసుకురండి, మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి. ఎందుకంటే నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్, ఆయన బిజీగా ఉన్నారు. మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ల మీద ముయించేస్తూ ఉన్నారు. అందువల్ల అందుకని ఆయనకి ఈ బాధ్యతలు అప్పచెప్పట్లేదు. రాష్ట్రం కోసం చేయాల్సింది చాలా ఉంది ఆయనకి. అందుకని మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను మీకు అండగా ఉండేవాడిని, నిలబడేవాడిని, మర్చిపోనివాడిని. మీకు నెలకి కానీ 3 వారాలకు కానీ మీరు ఒక 2 వీక్స్ ముందు కానీ 3 వీక్స్ ముందే కనుక మీరు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను, మీతో కూర్చొని మాట్లాడతాను. కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకున్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం. మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి. నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను, కరెక్ట్గా 60 సెకండ్ల టైం తీసుకున్నాను. 60 సెకండ్స్ అంతే, 60 సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిట్ ఆయన కలిశాను. ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు వాళ్ళకి ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం. ఆయన మొహమాట పెడితే ఇంకో 5 నిమిషాలు కూర్చుంటారు. నాకు బాధ్యత ఉంది. అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు. కరెక్ట్గా ఆయన ఒక 40-50 సెకండ్లు, 60 సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్, జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను, అంతకుమించి చెప్పలా. సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. ఇంతమందిని కలవాలి నేను. అందుకని మీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో, ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి. మీరు నా కోసం పనిచేశాను, మీరు నన్ను గుర్తించండి. అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి. నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి. అది కమిటీకి ఇస్తాను నేను. ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను. ఎలా చేశారు, ఏం చేశారు, పార్టీకి ఎంత చేశారు, కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇప్పించేస్తాను. కానీ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కావాలంటే మీరు అడగాలి. అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ నేను నో చెప్పను ఎవరికి. చాలామంది నా దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి, టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక 50 మంది అడిగారు ఇప్పటికి నన్ను. ఒకటే ఫస్ట్ సంతోషం, మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు, అందుకని ఆనందంగా అనిపిస్తుంది. అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుని అంటే భయం వేసింది. మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కానీ సంతోషంగా ఎవరు అడగల. అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది, అందుకని అంటున్నాను ఈ మాట. మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు. ఆయన నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి. ఎథిస్ట్ అని చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి, అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి. అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను. చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి, నేను దానికి నో చెప్పను, నేను పరిశీలిస్తాను. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదో, ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను. లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను. అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే అసలు మీరు ఇబ్బంది పడదు, మీరు అడగండి మనస్ఫూర్తిగా. కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిరుద్యోగులు అంటే ఎందుకు అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారపూరిత ధోరణి అవలంబిస్తోందన్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుందన్నారు. తెగింపుతో పాటు త్యాగం కూడా ఉంటుందని చెప్పారు. అణిచివేయాలని చూస్తే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. ఏమన్నా అర్థముందా? లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ తిన్నదరగక ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు, ఒళ్ళు బలిసి రోడ్ ఎక్కుతున్నారని మాట్లాడతాడు. ఏమైనా తమాషా?
ఎందుకంత చిన్నచూపు, ఎందుకంత అహంకారం మీకు? అధికారం తలకెక్కిందా? ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. అణిచివేయాలని చూస్తే అగ్గి పుట్టిస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. తమాషా చేస్తారు. అవును, కాంగ్రెస్ పార్టీ కోసం పాపం ఈ వేల మంది నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి వెళ్ళి కార్లు పెట్టుకొని వెళ్ళి ఊరూరు వెళ్ళి తండ గ్రామము గూడెము తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఈరోజు రోడ్డు ఎక్కితే, అవును వాళ్ళు తిన్నది ఎరగకనే రోడ్డు ఎక్కింది. అట్లే ఉన్నది. మీ మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. లేకపోతే తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఉన్నది అంటాడు. బరాబర్ బీఆర్ఎస్ ఉంటుంది, ఎందుకు ఉండకూడదని అడుగుతున్నా. మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పేసి మీకు 64 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్షంగా ఉండని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నా. మీరు ప్రతిపక్షంలో ఉండండి, ప్రజల పక్షంగా కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి ఆ ప్రజలే మాకు తీర్పునిచ్చిండ్రు. ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఆ ప్రజలే ప్రతిపక్షంగా ఉండండి, ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పి మాకు తీర్పునిచ్చిండ్రు. అది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు కొట్లాడకూడదు? అరే, ఉస్మానియా యూనివర్సిటీలో వందల మంది పోలీసులు కవాతు చేస్తున్నారండి, కవాతు చేస్తున్నారు. అసలు ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం యూనివర్సిటీకి ఎంటర్ కావడానికి? ఏ చట్టం ప్రకారం మీకు యూనివర్సిటీలో మీరు ఎంటర్ అవుతారు? అంటే పోలీసుల నీడలో విద్యార్థులు చదువుకో అన్నా? ఎందుకు ఈ గతి? ఏంది ఈ నిర్బంధం? ఎందుకు ఇన్ని ఆంక్షలు? పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, నక్సలైట్లను పట్టుకొని చితకబాదినట్టు విద్యార్థులను చితకబాదుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అండి? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ, తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు, వాళ్లకు ఓట్లేసినటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కి మాకిచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళని అణిచివేస్తూ ఈరోజు పోలీసుల పహారాలో వాళ్ళని బెదిరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడనో ఇక్కడనో భరోసా కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. తప్పుందా దీంట్లో? తప్పుందా? అంటే ఆ రోజు నువ్వు ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే. భగభగమండే సూర్యుణ్ణి కమ్మేయాలని చూసిన చీకటి యుగయుగాలుగా ఏనాడు నెగ్గింది లేదు. అలాంటి చీకటి పరదాలను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యుడు